ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అవును శక్తి, నాకు నిన్నటి నుంచి ధీరజ్ కనిపించడం లేదేంటి? ఎక్కడికెళ్ళాడు? ఏదైనా పని మీద వైజాగ్ పంపించావా? నేనెక్కడికి పంపలేదు. ధీరజే కాదు, ధరణి కూడా కనబడ్డం లేదు. అదేంటి ఇద్దరూ కనిపించకుండా ఎక్కడికెళ్ళారు? ఇప్పుడేమన్నా ప్లాన్ చేసావా? నేను 24/7 ప్లాన్లు వేస్తూనే ఉంటాను కదా, వాటిని అమలు చేసే పనిలో నా కొడుకుంటాడు. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతావేంటి? ఇవాళ వాళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లారు. సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నారు తెలుసా? అనవసరంగా అడిగాననుకుంటా. లేనిపోని టెన్షన్లు క్రియేట్ చేస్తుంది. ఏంటి సౌమ్య, భయపడుతున్నావా? పడతావు. పడాలనే కదా నేను చెప్పింది. చూడు సౌమ్య, ఇంకో 1 or 2 డేస్లో నేననుకున్న గోల్కి రీచ్ అవ్వబోతున్నాను. నా కోరిక నెరవేరబోతోంది. ఈ సామ్రాజ్యానికి నేను అధిపతి కాబోతున్నాను. శివగామిగా మారబోతున్నాను. నీ పొజిషన్ జీవితకాలం నా మీద డిపెండ్ అయి బతకడం. ఓకేనా? చాలా కలలు కంటుంది. ఈ ప్లాన్ వాళ్ళ పెళ్లికి ముందే బయటపడాలి. అప్పుడు దీని బ్రతుకేంటో తెలుస్తుంది. నేను జీవితకాలం దీని మీద డిపెండ్ అయి ఉండాలంట. చిచ్చి. మైండ్ వైస్ అయిపోతే వెళ్దాం. నానా, మనం ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్కి వెళ్దాం. ఈ మధ్య చాలా ఇష్యూస్ జరిగాయి కదా, అందరూ ఏదో ఒక డిప్రెషన్లో కనిపిస్తున్నారు. ఎలాగోలా అందరం కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఫ్యామిలీ అందరం కలిసాం కాబట్టి 1 month వెకేషన్కి వెళ్తే మంచిది. మీరు హాస్పిటల్కి లీవ్ పెట్టండి. ఏమంటారు నాన్న? వెకేషనా? మంచి ఐడియానే. అలానే వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటావు? ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను నాన్న. నేను చెప్తానుగా. మంచి ప్లేస్, మనందరికీ కంఫర్ట్గా ఉండే ప్లేస్, అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే ప్లేస్. ఐ విల్ టేక్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? నువ్వు ప్లాన్ చేసావు, ఓకేరా, నాకు ఇష్టమే. కానీ మమ్మీ, ధరణి, బాలు ఏమంటారో? ధరణి నేను ఒప్పిస్తాను నాన్న. తను రానని ఎందుకంటుంది? అందరూ సంతోషంగా వెళ్దామంటే తనకి సంతోషమే కదా. రాననే ఛాన్సే లేదు. అన్నా సరే నేను వదలను. బలవంతంగా అయినా తీసుకొని వెళ్ళడమే. ప్రతాప్ గారిని వదిలొచ్చినందుకు తను కూడా చాలా డిప్రెషన్లో ఉంది. అదో రకంగా మూడీగా కనపడుతుంది. ప్లేస్ మారి అలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తే అందరూ నార్మల్ అయిపోతారని నాకు అనిపిస్తుంది. తను మనకి దగ్గర అయినట్టు తనకు కూడా మనం దగ్గరైన ఫీల్ కలుగుతుంది. అమ్మ కూడా ఎందుకు కాదంటుంది? ఓకే అని అంటుందని నా కాన్ఫిడెన్స్. అమ్మా ఏమంటావు? ఆలోచించి చెప్తాను హరి. సరే అయితే ఆలోచించుకొని చెప్పు. నాకు హాస్పిటల్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సరే నాన్న. జనని, నేను వెళ్ళొస్తాను.
ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఒళ్ళు కొంచెం వణుకుతున్నట్టుగా ఉంది. ఏయ్, టెన్షన్ కాకపోతే ఇంకేంటి? వాడేమన్నాడు వినలేదా నువ్వు? హ, ఎవరేమనుకుంటే నీకేంటి? 24/7 ప్లాన్లో ఉండేదానివి. విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ రాజ్యానికి శివగామి అయిపోతాను అన్నదానివి. నువ్వు అందరినీ వణికించాలి గాని నువ్వు వణకడమేంటి? సౌమ్య, నన్ను విసిగించకో. రాక రాక మన దశ తిరగబోతుంది అన్న టైంలోనే ఈ తరుణ్ గడికి ఇలాంటి పిచ్చి ఐడియా రావాలా? అరే, ఏదో ట్రిప్ అంటాడు, ట్రిప్. వాళ్ళందరూ ఇప్పుడు సడన్ గా ఓకే అనుకుని ఏ దేశమో టూర్ వెళ్ళిపోతే, అంతా కలిసి ధరణిని నెల రోజుల పాటు తీసుకెళ్లిపోతే అప్పుడు మన చేతుల్లో ఏముంటుంది? మళ్ళీ కథ మొదటికి వస్తుంది కదా. వాడు ప్లాన్ వేశాడా లేకపోతే క్యాజువల్ గానే అన్నాడా? ఇప్పుడు నీ టెన్షన్ ఏంటి? క్యాజువల్ గా అన్నాడా, తెలిసన్నాడా అనే కదా? కాదు, ధరణిని వాళ్ళు నెల రోజులు తీసుకెళ్లిపోతే మన చేయి జారిపోతుంది కదా. ఆ, కరెక్టే. గ్యారెంటీగా చేయి జారిపోతుంది. వాళ్ళకి దగ్గరైపోతుంది. వీడియో విషయం చెప్పేస్తుంది. వాళ్ళు సడన్ గా అర్ధాంతరంగా ట్రిప్ మానేసుకొని వచ్చి నీకు బడిత పూజ చేసినా చెయ్యొచ్చు, అనుమానమేం లేదు. ధీరజ్ని పైలోకానికి పార్సల్ చేస్తారు. నిన్ను వైజాగ్ ఆర్కే బీచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నీ గోల్ రీచ్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. బీచ్ లో బిచ్చి పడుకోవడమే. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు ట్రిప్కి వెళ్లకుండా ఆ ప్లాన్ని క్యాన్సిల్ చెయ్యాలి. గుణాకి ఇష్టమే, తరుణ్కి ఇష్టమే. కానీ జనని ఇంకా దాని ఒపీనియన్ చెప్పలేదు కదా. చెప్తాను చెప్తాను. అక్కడే ఉన్నారు. అమ్మా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. తీసుకెళ్ళి నువ్వు ఫోన్కి ఛార్జింగ్ పెట్టు. నేను కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుని వస్తాను. అలాగేనే. ఏంటి శక్తి, ఏదో ఆలోచిస్తూ తలూపుతున్నావు? ఏమైనా కొత్త ప్లానా? ఇప్పుడే ఐడియా వచ్చింది. వస్తుంది. నువ్వొక ఆలోచనల పుట్ట. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మంచివా దరిద్రపువా అనేవే నా ప్రశ్న. నీకొచ్చిన ఐడియా ఏంటో చెప్పు. ఐడియా పాతదే, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిందే. కానీ సిచ్యువేషన్ మార్చుకోవాలి. ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాడతాను. ఏ ఐడియాతో జననిని గుణని దూరం చేశానో అదే ఇప్పుడు నేను మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సేమ్ ట్రిక్, పెద్ద గ్యాప్. పద. శక్తి, అదెందుకిప్పుడు? చెప్తా. ఇప్పుడు గుణతో జననిలా మాట్లాడి ట్రిప్ క్యాన్సిల్ చేయిస్తా చూడు. ఇప్పుడంత ప్రయోగం అవసరం అంటావా? ఏయ్, నువ్వు పొరపాటును కూడా నోరు జారి అపశకునపు కూత కుయ్యకు. ఈ ట్రిప్ క్యాన్సిల్ అయితేనే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. లేకపోతే చేసుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. ధరణితో నా కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది.
నువ్వు వెళ్ళి బైక్ తీ. ఇప్పుడు లాక్ ఎలా ఓపెన్ చేస్తావు? నువ్వు ఎన్ని రూట్లలో ట్రై చేయాలని చూసినా ప్రతి రూట్కి ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. చూసావు కదా? ఒసే పిచ్చి సౌమ్య, దొంగతనానికి వెళ్లేవాడు వాడి జాగ్రత్తలో వాడుంటాడు. దానికి ముందే రెక్కి చేసి చూసుకుంటాడు. అలాగే ఈ ఫోన్ మీద చెయ్యి వేసే ముందే దీని లాక్ ఏంటో దీని కథేంటో నేను తెలుసుకుని ఉన్నాను. జనని ఫోన్ లాక్ ఓపెన్ చేయటం నేను చాలాసార్లు చాటు నుంచి గమనించాను. ఎందుకంటే ఇలాంటి అవసరం ఎప్పుడైనా పడొచ్చని. చూడు, వామ్మో, దీనివి కళ్ళు కాదు, సీసీ కెమెరాలు. దీనిది బుర్ర కాదు, కంప్యూటర్ చిప్పే. జనని, గుణ, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర తరుణ్ నీతో ఒక ప్రపోజల్ పెట్టాడు కదా, నువ్వు కూడా వాడి ప్రపోజల్ ని సమర్థించావు. ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్దామని అనుకున్నారు, అవును కదా? అవును, నిన్ను కూడా అడిగాను కదా, నువ్వేమో వేరే ఆలోచనలో ఉన్నావు. మళ్ళీ అడిగితే ఆలోచించి చెప్తానన్నావు. మరి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? ఎందుకంటే హరి ముందు చెప్తే వాడు ఫీల్ అవుతాడని చెప్పలేదు. నాకెందుకో ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా సాల్వ్ కాలేదు కదా, వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. ప్రస్తుతానికి ట్రిప్ క్యాన్సిల్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంతేనంటావా? సరే, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నేను తరుణ్ అందరం కలిసి మాట్లాడుకుందాం. అమ్మా, కారు అదుకోమ్మా. అదుగో ఆ పాప. అదేంటి, నేను జననితో మాట్లాడుతుంటే తను ఇక్కడ నా ఎదురుగా వచ్చింది, కానీ దాని దగ్గర ఫోన్ లేదు. నువ్వు మాట్లాడుతూ ఇంటికి పోనీ. నువ్వు బైక్ మీద ఇంటికి వచ్చేసాయి, తొందరగా వెళ్ళు.
అసలే మనం ధరణిని దూరం చేశామని ప్రతాప్ అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు ధరణిని తీసుకొని మనం దూరంగా వెళ్తే ఇంకా తనకి తన కూతుర్ని దూరం చేయాలని, మనం కావాలనే ట్రిప్కి వెళ్ళామని కోపం పెంచుకుంటాడు. అందుకే ఇప్పుడు ఈ ట్రిప్ అవసరమా అని నన్ను అడుగుతున్నాను. ముందు మనం ప్రతాప్ మనసులో ఉన్న అపార్థం తొలగించాలి. ధరణి మనతో క్లోజ్ అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మన మీదే కదా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రిప్ ఎందుకు? జనని, ఇవన్నీ ఎప్పటికి కావాలంటావు? ఎప్పటికైనా కానీ అప్పుడే కదా మనం అంతా హ్యాపీగా ఉండేది. లేకపోతే టూర్కి వెళ్ళినా కూడా ధరణి దిగాలుగా కూర్చుంటుంది. వెళ్ళే ఏం ప్రయోజనం చెప్పు? అది కూడా నిజమే అనుకో. శక్తి, నువ్వు ఆగు. హలో గుణ, గుణ వినిపిస్తుందా? ఏంటి చూడు. ఎందుకు జనని? డైరెక్ట్ గానే వచ్చాను. డైరెక్ట్ గానే చెప్పు. కట్ అయిపోయింది. ఇది విషయం. చూసావు కదా గుణ, మీ అక్క ఎలాంటిదో, ఎలాంటి కుట్రలు చేస్తుందో, ఎలా మనుషుల్ని మరో మనుషుల్లా నమ్మిస్తుందో, కాపురాలు కూలుస్తుందో, మనకి కన్నీళ్లు మిగిల్చి తను కులాసాగా బ్రతకడం నేర్చుకుందో. భార్యాభర్తలకి దూరం పెంచి ఆ గ్యాప్లో తను దూరి పెత్తనం ఎలా చెలాయిస్తుందో నీ చెవులతో విన్నావు కదా, ఇప్పుడు నీ కళ్ళతో చూసావు. గొంతులు మార్చడం, గోతులు తీయడం మీ అక్కకి వెన్నెతో పెట్టిన విద్య అని ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఎక్కడ ట్రిప్కి వెళ్ళి మనం ఎక్కడ ఎంజాయ్గా ఉంటామేమో అని చీప్ ట్రిక్స్ ప్లే చేసి మనం ఎప్పటికీ బాధల్లోనే ఉండాలని తను ట్రై చేస్తుంది. మనం మదన పడుతూ ఉంటే తను హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బ్రతికేస్తుంది. జనాన్ని భ్రమల్లో పెట్టి కలవనివ్వకుండా చేస్తూ నిందల మీద నిందలు వేస్తూ తన పబ్బం గడుపుకుంటుంది, ఆస్తులు కూడబెట్టుకుంటుంది. అర్థమవుతుంది జనని, అర్థమయ్యింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోకుండా 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. మన ఎడబాటుకో ఏ ఫోన్ కాల్ ఆధారమో తెలుసుకో. నేను జనని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక పేషెంట్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే అన్నయ్యని పంపవా ప్లీజ్ వదినా. నేను కూడా సారీ చెప్తున్నాను శివ. నా భర్త రాడు, రాలేడు, రానివ్వను. అసలు నేను రాత్రి ఫోన్లోనే మాట్లాడలేదు. నన్ను నమ్ము.
అసలు నేను అలా మాట్లాడానని మీతో ఎవరు చెప్పారు? ఎవరో కాదు, శివ శివ. దానికి విడాకులు కావాలట్రా బిడ్డ కూడా అక్కర్లేదట మరణంగా 10 కోట్లు ఇస్తే చాలు కడప దాటి పోతానంట. ఏంటక్క ఇది? ఎందుకక్క ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నావు? అక్కవైనా నిన్ను అమ్మలా నమ్మినందుకు నీ మనసులో ఇంత విషం నింపుకున్నావా? ఎందుకు నా జీవితంతో ఇలాంటి ఆటలు ఆడుతున్నావు? నాకు కన్నీళ్లు మిగిల్చి మా ఇద్దరిని దూరం చేసి ఏం సాధించావు? ఎందుకు ఎందుకు ఇలాంటి దురాలోచన చేశావు? నీకు లేని సుఖ సంతోషాలు ఇంకెవరికి ఉండకూడదనా? ఎవరి బతుకుల్లోనూ ఆనందం తొంగి చూడకూడదనా? గుణ అది కాదురా, ఏదో ఇదిగో సౌమ్య నేను అప్పుడప్పుడు గదిలో మిమిక్రీ చేస్తుంటాం. సౌమ్య ఒక్కసారి జననిలా మాట్లాడవానంటే ఇప్పుడే ఏదో సరదాగా ట్రై చేశాను అంతేరా, అంతే. నోర్మై! నువ్వు ఇతనితో ఇక్కడికి వచ్చావేంటి? ఇక్కడేం పని నీకు? నీకితన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? మేమిద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. ఎవ్వరి జీవితం వాళ్ళదనుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మనకేం పనమ్మా?